దానికి కావాల్సిన పదార్థాలు ధనియాల పొడి, అల్లం, బియ్యపిండి, అల్లం ఎల్లిగడ్డ, ధనియాల పొడి, కారం వేసుకోవాలి తగినంత, ఉప్పు వేసుకోవాలి తగినంత, అది శనగపప్పు కావాల్సినంత వేసుకోవాలి. ఇంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇది పల్లి పౌడర్, పల్లి కచ్చపచ్చగా కొంచెం మ్యాష్ చేసినది, జీలకర్ర ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇది పాలకూర అండి, పాలకూర, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అన్నీ కలిపి సర్వపిండిలో వేసేసి కలుపు. జీలకర్ర వేసుకున్నాము. పల్లి పౌడర్ అండి, ఇందులో కొంచెం ఇట్లా వేయించలేదు, పొట్టు తీసేసిన ఖాళీ ఇట్లా చేసేసి మ్యాష్ చేసేసిన. శనగపప్పు నానబెట్టిందండి, ఒక గంట హాఫ్ అన్ అవర్ నానబెడితే ఇట్లా కొంచెం మరీ గట్టి లేకుండా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం కారం వేసినాను, కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కట్ చేసేసి వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకున్నాను. పాలకూర బాగుంటుంది, పాలకూర ఇంకా వేసుకుంటే. జీలకర్ర వేస్తున్నాను, ఇంకా కావాలి. మొత్తం ఇట్లా మంచిగా కలుపుకొని తర్వాత వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సాయంత్రం పూట స్నాక్ లెక్క బాగుంటుంది. సాయంత్రం పూట ఇట్లా ఈజీ అండి, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న సామాన్లతోనే. కొంచెం బాగా కలిపేసుకొని ఎంత కావాలో అంత వాటర్ మనం చపాతీ పిండి లెక్క కలుపుకోవాలి. మరీ లూజ్ కాకుండా మరీ గట్టి కాకుండా సాఫ్ట్గా ఉంటుంది. బియ్యం పిండి కదా, సాఫ్ట్గా వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా ముద్దగా సాఫ్ట్గా అయింది. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఇవంతా మధ్యలో ఇట్లా చేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కినాక మంచిగా కాలుతుంది, క్రిస్పీగా కాలుతుంది. ఇట్లా వేసేసుకొని కొంచెం తక్కువ మంటలో ఒక 5 నిమిషాలు ఇట్లా పెట్టేసుకొని హైలో, తర్వాత తక్కువ మంటలో మూత పెట్టేసుకోవచ్చు పైన. తర్వాత ఇప్పుడైతే ఇట్లా కాలేదు, ఇంకో పెనం మీద ఇంకోటి వేసేసుకుంటున్నాను, త్వరగా అయిపోతుంది. ఈజీ అండి, ఇట్లా చేసేసుకొని బియ్యం పిండి ఉంటే బియ్యం పిండితో ఇట్లా పాలకూర వేసినాను. అన్నీ హెల్దీ ఫుడ్డే కాబట్టి జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ పేస్టు అన్నీ వేసినాం కాబట్టి టేస్ట్ ఇట్లా బాగుంటుంది. దీనికి ఇట్లా మధ్యలో ఇట్లా చేసేసుకొని పెట్టేసుకోవడం. హోల్స్ పెట్టుకోవాలి మధ్యలో హోల్స్ పెట్టుకుంటే ఇందులో తర్వాత వేడెక్కినాక ఇట్లా ఆయిల్ వేసుకోవచ్చు. ఇందులో క్రిస్పీగా ఉండడానికి ఇలా ఆయిల్ వచ్చేస్తుంది చూడండి, వేడెక్కింది కదా, దాంట్లో సైడ్కి ఆయిల్ వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మధ్యలో వేసుకోవాలి.
వేడెక్కినాక దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం ఆయిల్ కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు. మధ్యలో వేసుకుంటే ఒక చుక్కనే బాగా కాలుతుంది. మధ్యలో వేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. గట్టిగా కావాలంటే గట్టిగా మంచిగా అటు ఇటు కాల్చుకోవచ్చు. మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా హైలో ఉంది కదా, ఇంతసేపు 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలి. కొంచెం వేడి హాట్ ఉంటుంది. మెల్లగా జాగ్రత్త చేసి తీయాలి. ఇంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా వచ్చేస్తుంది. కొంచెం మెల్లగా జాగ్రత్త విరగకుండా తీసేయాలండి. ఈజీగా వచ్చేస్తుంది. ఇగో ఇది కాలండి, మళ్ళీ తిప్పుకోవాలి. క్రిస్పీగా కావాలంటే మళ్ళీ తిప్పుకోవాలి. సాఫ్ట్గా కావాలంటే తీసేయచ్చు. అప్పుడే అయ్యింది. అది ఆల్మోస్ట్ అయింది. ఈ కలర్ రాలైతే క్రిస్పీగా బాగుంటుంది చూడడానికి, పిల్లలకి తినడానికి. ఒక 10 నిమిషాలు ఉంచేసి తీసేసుకోవచ్చు. అది అయినాక ఇంకో వాయి వేసుకోవచ్చు. తీసేసి ప్లేట్లు వేసుకో. అయిపోయింది. ఇది ఇట్లా అయిపోయిందండి. వేసేస్తున్నా. సర్వపిండి రెడీ. సెకండ్ ఇట్లా వేసేస్తున్నాను ప్లేట్లో. రెడీ.